అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. మీలో చాలామందికి మీ కాలేజ్లో ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయ్యి ఉంటాయి. కొంతమందికి ఎగ్జామినేషన్స్ ఎండ్కి వచ్చేసి ఉంటాయి. సో వాట్ ఎవర్ ఇస్ ద కేస్, మీ సమ్మర్ వెకేషన్లో మీరు ఎఫిషియెంట్గా ఏదైనా నేర్చుకుని మీ ప్లేస్మెంట్స్కి ఒక అడుగు ముందుకు వేద్దాం అనుకుంటే డెఫినెట్లీ నా రికమెండేషన్ ప్రకారం డిఎస్ఏ నేర్చుకోండి. ఒకవేళ మీరు ఐటీ డొమైన్లోకి వెళ్దామనుకుంటే దాట్ టు యాజ్ అ ఫ్రెషర్ ఫ్రమ్ కాలేజ్ డెఫినెట్లీ డిఎస్ఏ ఒకటి వచ్చినా సరిపోతుంది. నేను చాలాసార్లు చెప్పాను, బేసిక్గా ఇఫ్ యు ఆర్ ఇన్ కాలేజ్ ఫ్రెష్లీ గెట్టింగ్ అవుట్ ఆఫ్ కాలేజ్ మీకు ఎటువంటి టెక్నాలజీస్ కూడా అక్కర్లేదు. ఓన్లీ మీరు పాస్ అవుట్ అయ్యారు, గ్యాప్ ఉంది అనుకుంటే ఆ గ్యాప్ని జస్టిఫై చేసేందుకు టెక్నాలజీస్ కావాలి. లేదు ఫ్రెష్ అవుట్ ఆఫ్ కాలేజ్ అయితే డిఎస్ఏ, ఒక ఊప్స్ బేస్డ్ లాంగ్వేజ్ అండ్ సిఎస్ ఫండమెంటల్స్ ఇవి సరిపోతాయి. ఓకే, ఆబ్వియస్లీ ఊప్స్ బేస్డ్ లాంగ్వేజెస్ వంశీ భవాని ఛానల్లో బోల్డ్ ఉన్నాయి. కమింగ్ టు సిఎస్ ఫండమెంటల్స్, అగైన్ ఆల్రెడీ ప్రస్తుతానికి సిరీస్ నడుస్తుంది అండ్ వీఆర్ ఇన్ డే 22 టుడే. సో అగైన్ యూ కెన్ ఫాలో దాట్. మిగిలిందల్లా డిఎస్ఏ. ఆబ్వియస్లీ ఫ్యూచర్లో నేను డిఎస్ఏ కోర్స్ చేస్తాను, నో డౌట్ ఇన్ దాట్. బట్ ద పాయింట్ ఈజ్ మీరు కూడా కుదిరితే ఈ సమ్మర్ వెకేషన్లో డెఫినెట్లీ డిఎస్ఏ నేర్చుకోండి. అగైన్ కోర్సెస్ అవి ఇవి ఓకే, బట్ నా రికమెండేషన్ డిఎస్ఏది స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఒకటి ఉంటుంది. జస్ట్ రెఫర్ దాట్. అగైన్ ఇఫ్ యూ వాంట్ నేను దాని నేమ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆర్ కామెంట్స్లో ఇస్తాను. యూ కెన్ జస్ట్ ఫాలో దట్ బుక్. ఆ బుక్ ఫాలో అవ్వండి. నేను కూడా పర్టికులర్గా చదువుకుంటున్నప్పుడు ఫాలో అయిన బుక్ అదే. సో ఆ బుక్ ఫాలో అవ్వండి అండ్ రెగ్యులర్గా క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇవాల్టి ఈ వీడియోలో కూడా నేను చెప్పబోయేది అదే. సో అగైన్ నేర్చుకోవడం మీ ఇష్టం, నేర్చుకోండి, కోర్సెస్, బుక్స్, ఆల్ దాట్. బట్ ఇఫ్ యూ వాంట్ అ ఆర్గనైజ్డ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ నెక్స్ట్ 45 డేస్ పాటు డైలీ 1 క్వశ్చన్ సాల్వ్ చేస్తామన్నా అండ్ వీ వాంట్ టు గెట్ గుడ్ అట్ డిఎస్ఏ అనుకుంటే ఈ 45 డే కోడింగ్ ఛాలెంజ్ హెల్ప్ అవుతుంది. అండ్ ప్లాట్ఫామ్ కూడా మీకు తెలిసిందే, కోడింగ్ నింజాస్ బై కోడ్ స్టూడియో ఆర్ కోడ్ స్టూడియో బై కోడింగ్ నింజాస్. ఓకే, సో బేసిక్గా దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. సింపుల్గా ఓపెన్ చేయండి, మీ జీమెయిల్ అకౌంట్ ఆర్ వాట్ ఎవర్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక స్క్రీన్ మీద గో టు ఛాలెంజ్ అని ఈ విధంగా ఉంటుంది. క్లిక్ ఆన్ గో టు ఛాలెంజ్. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అండ్ దీంట్లో ఏంటంటే మీకు 45 డేస్ పాటు డైలీ 1 క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. లెట్ మీ రిఫ్రెష్. బేసిక్గా దీంట్లో ఏంటంటే ఆల్రెడీ ఈ ఛాలెంజ్ ప్రీవియస్గా స్టార్ట్ అయ్యింది. ఐ థింక్ స్టార్ట్ అయ్యి కూడా ఆల్రెడీ ఒక 29 డేసా. లెట్ మీ చెక్. లెట్ మీ గో టు పేజ్ నెంబర్ 2. సో ఆల్రెడీ ఈ ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి కూడా 29 డేస్ అయిపోయింది. ఓకే, బట్ మీరు దాన్ని ఒక ఛాలెంజ్ టు కంప్లీట్ అనే ఉద్దేశంతో కాకుండా మీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన వెంటనే ఓకే నేను డిఎస్ఏ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను అనుకుంటే ఆ రోజు నుంచి ఏం చేస్తారంటే డైలీ టేక్ 1 క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్లుండ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎల్లుండే డే 1 నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, అండ్ డైలీ 1 క్వశ్చన్ మాత్రమే సాల్వ్ చేయండి. ఎందుకంటే ద పాయింట్ ఈజ్ ఎక్కువ క్వశ్చన్స్ కనబడినప్పుడు ఫస్ట్ డే అనుకోండి నేను అది ఇది అన్నీ సాల్వ్ చేసేస్తాను అనే ఒక ఉద్దేశం ఉంటుంది, దాట్స్ ఫర్ ష్యూర్. బట్ అదే ఉద్దేశం రోజు కంటిన్యూ అవ్వదు. సో మెయింటైన్ కన్సిస్టెన్సీ అండ్ జస్ట్ సాల్వ్ 1 క్వశ్చన్ పర్ డే వెన్ ఎవర్ యూ స్టార్ట్. ఓకే, అండ్ దీంట్లో బేసిక్గా మీరు ఏం చేస్తారంటే ఆర్గనైజ్డ్గా చదువుకోండి అండ్ దెన్ ప్రాక్టీస్ చేయండి. చదువుకోకుండా ప్రాక్టీస్ చేయడం వేస్ట్. ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ ఇన్ డిఎస్ఏ విల్ నాట్ హెల్ప్. బికాజ్ మీరు డిఎస్ఏని మీ ఆన్లైన్ టెస్టుల్లో, మీ ఇంటర్వ్యూస్లో అప్లై చేసి క్వశ్చన్కి, ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి కోడ్ చేసి సొల్యూషన్ చెప్పాలి. కాబట్టి యూ నీడ్ టు కోడ్, యూ నీడ్ టు ప్రాక్టీస్. అండ్ ఇక్కడ కింద మీకు జస్ట్ ఫర్ రెఫరెన్స్ ఆల్రెడీ ఏ రోజు ఏ టాపిక్ మీద క్వశ్చన్ ఉంటుంది. సో ఇఫ్ యూ సీ 29 డే వరకు అయిపోయింది. సో ఈవెన్ ఆఫ్టర్ దాట్ అప్ టు 45 డే ఏ రోజు ఏ టాపిక్ మీద క్వశ్చన్ ఉంటుంది అనే రెఫరెన్స్ కూడా ఉంది. సో మీరు డిఎస్ఏ కూడా ఇదే ఆర్డర్లో ప్రిపేర్ అవ్వండి. కాబట్టి ఏమవుద్ది, అప్పుడు ఇదే ఆర్డర్లో మీరు డిఎస్ఏ ప్రిపేర్ అయినప్పుడు యూ విల్ హ్యావ్ ద రెఫరెన్స్. ఓకే, ఫస్ట్ మ్యాథమెటిక్స్, ఓకే అడ్ హాక్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఐ జస్ట్ స్టడీ థియరీ అబౌట్ ఇట్, సాల్వ్ ద క్వశ్చన్స్. ఆ తర్వాత సార్టింగ్. ఓకే, సార్టింగ్ అగైన్ సార్టింగ్ అండ్ సర్చింగ్ అల్గోరిథమ్స్ ఆల్రెడీ వంశీ భవాని ఛానల్లో ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ డోంట్ నో, అగైన్ వంశీ భవాని ఛానల్లో వీ హ్యాడ్ దాట్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఛాలెంజ్. ఓకే, దాంట్లో వండర్ఫుల్ క్వశ్చన్స్ అండ్ అలాంగ్ విత్ డీటెయిల్డ్ సొల్యూషన్స్, బోత్ బ్రూట్ ఫోర్స్ అండ్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకే, సో జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్ అట్లా కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇటువంటి క్వశ్చన్స్కి కోడ్ ఎలా చేయాలి అనే రెఫరెన్స్ రావట్లేదు అనుకుంటే యూ కెన్ వాచ్ దాట్ సిరీస్. ఓకే, సో ఒక రకంగా చెప్పాలంటే గైస్ మీరు వంశీ భవాని ఛానల్ని సరిగ్గా వాడుకుంటే, ఓకే అలాంగ్ విత్ ద రెఫరెన్స్ దట్ ఐ ప్రొవైడ్ యూ,
you can definitely get placed in a good company అండి. That's for sure. Okay, I mean I have seen people do that. Okay, so yeah, ఆ విధంగా జస్ట్ స్టార్ట్ ప్రిపేరింగ్ డిఎస్ఏ అండ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం కూడా స్టార్ట్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు క్వశ్చన్ చూసిన వెంటనే దీంట్లో ఏ డేటా స్ట్రక్చర్ అండ్ ఏ అల్గారిథం అప్లై చేయాలి అనేది మీరు ఫిగర్ అవుట్ చేయడం దాట్స్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి దానికోసం నోట్స్ అనేది మీరు తీసుకోండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఓకేనా? సో ఇఫ్ యూ సీ వాట్ ఈస్ ద 45 days ఛాలెంజ్ చెప్పినట్లుగా సేమ్ థింగ్. సో మీకు డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ప్రిపేరింగ్ ఫర్ అప్కమింగ్ ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్ ఇంటర్వ్యూస్. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఛాలెంజ్ ఇట్ విల్ బీ కైండ్ ఆఫ్ కవరింగ్ ఈజీ, మీడియం అండ్ హార్డ్ క్వశ్చన్స్. ఓకేనా? గాట్ ఇట్? గ్రేట్. సో ఆ తర్వాత హౌ విల్ దిస్ ఛాలెంజ్ వర్క్ అని చూస్తే, సో ప్లీజ్ రిజిస్టర్ అండ్ ఆ తర్వాత పోస్ట్ దిస్ ఆన్ లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, గెట్ స్టార్టెడ్, లాగిన్, డైలీ సాల్వ్ వన్ ప్రాబ్లమ్. సెకండ్ మీద స్టార్ట్ అయింది. 45 days యూ కెన్ యూజ్ జావా, C++, పైథన్, చెక్ సొల్యూషన్స్ నెక్స్ట్ డే. అండ్ ఆ విధంగా ఐ మీన్ ఇట్ విల్ హెల్ప్ యూ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకే, వై షుడ్ యూ టేకప్ దిస్ ఛాలెంజ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తే మీకు కోడింగ్ అలవాటు అవుతుంది. ఎందుకంటే ఒక సింగిల్ డే మీరు వరుసగా 10 questions సాల్వ్ చేయడం వర్సెస్ 10 రోజుల పాటు ప్రతిరోజు సింగిల్ క్వశ్చన్ సాల్వ్ చేయడం, ఏది గొప్ప అంటే సెకండ్దే గొప్ప. బికాస్ కన్సిస్టెన్సీ రియలీ యాడ్స్ టు ద వాల్యూ. అండ్ దాంతోపాటు మీరు క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాక మీకు ఎక్స్పీస్ ఇస్తారు, అంటే ఎక్స్పీరియన్స్ పాయింట్స్. దానివల్ల లాభం ఏంటన్నా అంటే, సో మీరు ఆ ఎక్స్పీరియన్స్ పాయింట్స్ని పెంచుకునే కొద్దీ మీకు ఈ ప్లాట్ఫామ్లో రకరకాల ఫీచర్స్ అనేవి అన్లాక్ అవుతాయి. లెట్ మీ షో దట్ టు యూ. సో ప్రస్తుతానికి లాగిన్ అయినప్పుడు ఇట్ ఈస్ అబౌట్ 100 అనమాట. సో లెట్ మీ షో యూ లెవెల్స్. సో లెవెల్స్ చూస్తే బై డిఫాల్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు అందరికీ లెవెల్ 1 ఆటోమేటిక్గా అన్లాక్ అవుతుంది. సో లెవెల్ 1లో మీరు కోడ్ రాస్తున్నప్పుడు ఆటో కంప్లీట్ ఫీచర్ అన్లాక్ అవుతుంది. ఓకే, సో మీకు 100 points వస్తే లెవెల్ 2 అన్లాక్ అవుతుంది. లెవెల్ 2లో భాగంగా మీ సొల్యూషన్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి అనేది కోడ్ స్టూడియోలో మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఆఫ్టర్ దాట్ మీకు అబౌట్ 250 points వస్తే ఓకే యూ విల్ గెట్ టు లెవెల్ 3. లెవెల్ 3లో ఏంటి, మీకు ప్రతి క్వశ్చన్కి వీడియో సొల్యూషన్ అండ్ కాంటెస్ట్లో రేటింగ్ ఎంత మీది అనేది మీకు కైండ్ ఆఫ్ అన్లాక్ చేస్తారు. ఓకే, లెవెల్ 4 at 500 points. దీంట్లో క్రాకింగ్ ద కోడింగ్ ఇంటర్వ్యూ అనే బుక్లోని క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు అన్లాక్ అవుతాయి. ఆ తర్వాత లెవెల్ 5 at 1000 points మీకు మ్యాంగ్ కంపెనీస్ యొక్క క్యూరేటెడ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అన్లాక్ అవుతాయి. ఆ తర్వాత లెవెల్ 6 మీకు వెబ్ అండ్ యాప్ డెవలప్మెంట్లో గైడెడ్ పాత్ ఎక్స్పోజ్ అవుతుంది, అన్లాక్ అవుతుంది at 5000 points. ఆ విధంగా లెవెల్ 7 ఉంది, లెవెల్ 8 ఉంది, లెవెల్ 9, లెవెల్ 10 అండ్ సో ఆన్. ఓకే, సో యాజ్ యూ స్టార్ట్ బిల్డింగ్ ద ప్రొఫైల్, వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే బేసిక్గా ఈ ప్రొఫైల్ రెక్రెడిట్స్ కూడా కనబడుతుంది. సో ఇఫ్ ఐ గో టు ద 3 dots అండ్ వ్యూ ప్రొఫైల్, ఇక్కడ మీరు చూస్తున్న ప్రొఫైల్ రెక్రెడిట్స్ కూడా కనబడుతుంది. సో ఇక్కడ మీరు ఎన్ని ఈజీ, ఎన్ని మోడరేట్, ఎన్ని హార్డ్, ఎన్ని నింజా లెవెల్ క్వశ్చన్స్ని సాల్వ్ చేశారు, ఎన్ని రోజుల పాటు కంటిన్యూస్గా సాల్వ్ చేశారు, కరెంట్ స్ట్రీక్ ఎంత, లాంగెస్ట్ స్ట్రీక్ ఎంత, అంటే ప్రస్తుతానికి ఎన్ని రోజుల నుంచి కంటిన్యూగా సాల్వ్ చేస్తున్నారు అండ్ లాంగెస్ట్ ఎన్ని రోజుల పాటు కంటిన్యూగా సాల్వ్ చేశారు, ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో దానివల్ల మీకు జాబ్ ఆఫర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ ఛాలెంజ్ నేను మీకు చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే డిఎస్ఏ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఆ డిఎస్ఏలో 45 గుడ్ లెవెల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు 45 days ఛాలెంజ్ పాటు వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అటువంటి 45 మంచి లెవెల్ క్వశ్చన్స్ని మీకు సాల్వ్ చేసే అవకాశం వస్తుంది అండ్ దాంతోపాటు సొల్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి నేర్చుకునే అవకాశం వస్తుంది. అందువల్ల రోజు సింగిల్ క్వశ్చనే కాబట్టి డెఫినెట్లీ దీంట్లో 45 days పాటు స్ట్రీక్ మెయింటైన్ చేయండి అండ్ డిఎస్ఏని బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆబ్వియస్లీ ఒకవేళ మీరు లీడర్ బోర్డ్లో టాప్లో ఉంటే అమెజాన్ వౌచర్స్ అండ్ ఎక్సైటింగ్ గిఫ్ట్స్ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.